నమస్తే అందరికి జై శ్రీ గణేష జై శ్రీరామ్. మనమైతే ఈరోజు అయితే జియాగూడలో ఉన్నాము. సో వన్ ఆఫ్ బ్యూటిఫుల్ ఐడల్స్ శ్రీ లక్ష్మీ విఠల్ ఆర్ట్స్లో ఉన్నాము. సో లొకేషన్ ఒక్కసారి చూసుకోవచ్చు, జనాబ్ గల్లీ, ఫుకత్ నగర్, జియాగూడ, హైదరాబాద్. సో అన్న వాళ్ళ ఇన్స్టాగ్రామ్ కూడా అక్కడ ఇచ్చారు. సో అన్న వాళ్ళ నంబర్ చూసుకోండి ఒక్కసారి. సో లోపలైతే చాలా మంచి యూనిక్ ఐడల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి మనకైతే ఆనందిస్తాయి. సో చూద్దాము. సో ఫస్ట్ విగ్రహం అయితే మనకు గరుడ మీద అయితే మనకైతే ఒక కాలు మీద నిల్చొని ఉన్న వినాయకుడు. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకైతే 10 to 12 ఫీట్స్ ఉంటుంది. సో ప్రతి విగ్రహం ఇక్కడైతే 10 to 12 ఫీట్స్ లోపలనే ఉన్నాయి. ప్రతి ఒక్కటి డిఫరెంట్ కాన్సెప్ట్తో నన్ను అయితే దిగారు ఈసారి అయితే. సో నంది మీద అయితే శివుడు లాగా మనకైతే కూర్చొని ఉన్నారు. సో పక్కనే ఇంకో విగ్రహం సింపుల్ సెట్టింగ్ పొజిషన్లో మనకైతే దర్శనం ఇస్తున్నారు. వెనకాలైతే బ్యాక్గ్రౌండ్ వస్తుంది. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకైతే శివుని రూపంలో జటాయు చూసుకోవచ్చు, ఎంత డిఫరెంట్గా అన్న వాళ్ళైతే డిజైన్ చేశారు. సో స్టాండింగ్ పొజిషన్లో ఉన్నారు. సో ఇక్కడ కూడా నంది మహారాజ్. సో మీదైతే గణేశుడు వస్తాడు అనుకుంటా నాకు తెలిసి. సో ఇక్కడ ఇది కూడా శివుని రూపంలో మనకైతే దర్శనం ఇస్తున్నారు. సో ప్రతి విగ్రహం ఇక్కడైతే డిఫరెంట్గా అన్న వాళ్ళైతే డిజైన్ చేశారు. సో చూసుకోవచ్చు ఎలిఫెంట్ మీద వినాయకుడు సవారీ చేస్తున్నారు. సో కింద అయితే చూసుకోవచ్చు విగ్రహం. సో ఇక్కడ కూడా కూర్చున్న వినాయకుడు. సో వెనకాలైతే మనకైతే ఎలిఫెంట్స్ ఇచ్చారు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సో ఒక్కసారి స్వామివారికి చూసుకుంటే ఎంత డీటెయిల్గా అన్న వాళ్ళైతే డిజైన్ చేశారు. ఇక్కడ కూడా సో ఇక్కడ కూడా సో ప్రతి విగ్రహం మనకైతే డిఫరెంట్గా ఉన్నది. సో ఒక్కటి కూడా మనకైతే మ్యాచ్ కాదు. సో స్వామివారి ఫేస్ ఒక్కసారి చూడండి, ఎంత డీటెయిల్గా అన్న వాళ్ళైతే లికాయి వర్క్ చేసిల్లో. సో లోటస్ మీద అయితే నిల్చొని ఉన్న వినాయకుడు. సో ఇక్కడ చూసుకోవచ్చు తాబేల్ మీద అయితే వినాయకుడు వచ్చేసి కూర్చొని ఉన్నారు. సో పక్కన కూడా సిట్టింగ్ పొజిషన్లో మనకైతే స్వామివారు అయితే మహారాజా పొజిషన్లో ఉన్నారు. సో ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే టైగర్ ఫేసెస్ ఇచ్చారు అన్న వాళ్ళు. ఇక్కడ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ నన్ను అయితే చేస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ కూడా సో స్టాండింగ్ పొజిషన్లో వినాయకుడు వచ్చేసి దర్శనం ఇస్తున్నారు విత్ 4 hands. సో ఇక్కడైతే శంఖం మీద అయితే నిల్చొని ఉన్నారు. సో ఆపోజిట్లో ఇంకో విగ్రహం విత్ సిట్టింగ్ పొజిషన్. సో బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో మనకైతే స్వామివారు అయితే దర్శనం ఇస్తున్నారు. సో పర్వతం మీద అయితే కూర్చొని ఉన్నారు. సో ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే హార్సెస్ ఇచ్చారు. పర్వతం మీద అయితే నిల్చొని ఉన్న వినాయకుడు మల్లార్. సో ఇక్కడ కూడా సో నందిలు ఇచ్చారు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూర్లో. సో వినాయకుడు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో ఉన్నారు. సో లోటస్ మీద అయితే వినాయకుడు వచ్చేసి కూర్చొని ఉన్నారు. సో ఇక్కడ స్టాండింగ్ పొజిషన్. ఇక్కడైతే నంది మీద కూర్చొని ఉన్న వినాయకుడు శివుని రూపంలో మన బంబం బోలే రూపంలో అయితే దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ కూడా డమరుకం మీద అయితే మనకైతే నిల్చొని ఉన్నారు విత్ 6 hands. కింద అయితే మనకైతే ఎలుకలు ఇచ్చారు. సో అన్న వాళ్ళ దగ్గర అయితే అన్ని బుకింగ్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ 3 pieces అనేది మిగిలినాయి అని అంటున్నాడు. చందమామ మీద అయితే మనకైతే కూర్చొని ఉన్నారు. కింద అయితే ఎలిఫెంట్స్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా కమలం పువ్వు మీద అయితే కూర్చొని ఉన్న వినాయకుడు విత్ 6 hands. సో డమరుకం మీద కూర్చున్న వినాయకుడు. సో వెనకాలైతే మనకైతే త్రిశూలం ఇచ్చారు. సో ప్రతి విగ్రహం ఇక్కడైతే యూనిక్గా ఉంది, డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది. సిట్టింగ్ పొజిషన్. ఇక్కడ కూడా స్టాండింగ్ పొజిషన్లో మనకైతే వినాయకుడు దర్శనం ఇస్తున్నాడు. వెనకాలైతే మనకైతే కార్తికేయ స్వామి అత్యారు. ఇక్కడ కూడా మనకైతే స్టాండింగ్ పొజిషన్లో స్వామివారి దర్శనం ఇస్తున్నారు. వెనకాలైతే శేషనాగ్స్ మొత్తానికి 5 ఉన్నాయి. సో నిల్చొని ఉన్నారు స్వామివారు.
సో ఇక్కడ కూడా సో మనకైతే ఇక్కడైతే 3 హార్సెస్ ఇచ్చారు. సో కమలం పువ్వు మీద అయితే మనకైతే స్వామివారు కూర్చొని ఉన్నారు. వెనకాలైతే డిజైన్ ఇక్కడ చూసుకోవచ్చు. మనకైతే ఎలుక మీద అయితే వినాయకుడు వచ్చేసి స్టాండింగ్ పొజిషన్ లో మనకైతే దర్శనం ఇస్తున్నారు. సో ఇక్కడ కూడా సిట్టింగ్ పొజిషన్ లో మనకైతే వినాయకుడికి వచ్చేసి అయితే 4 హ్యాండ్స్. ఇక్కడైతే మనకైతే పర్వతం మీద అయితే మనకి టైగర్ మీద అయితే స్వామివారు అయితే నిల్చొని ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్ మన శ్రీ లక్ష్మీ విఠల్ వారి వర్క్షాప్ లో అప్డేట్. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.